ఎంతసేపు నీతి సూక్తుల కథలేనా? ఇవాళ మంచి కామెడీ కథ చెప్తా వినండి. అనగనగా ఒక ఊళ్ళో కొత్తగా పెళ్లైన దంపతులున్నారు. అత్తగారేమో ఇంటికొచ్చి, అల్లుడు గారండి మా అమ్మాయిని వెంట పెట్టుకుని ఈ పండక్కి మా ఇంటికి రండి, 4 రోజులు ఉండెళ్దురు అంటది. సరేనండి అని ఒప్పుకుంటారు. తర్వాత పండగ వచ్చే టైంకి అమ్మాయికి మాత్రం ఒంట్లో బాగుండదు. ఏమండి ఏమనుకోకుండా, నేను రాలేను కదా, మొదటిసారి మా అమ్మ పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా, మీరైనా వెళ్ళరండి అని చెప్పుద్ది. కొత్త పెళ్ళాం కదా, సరే అని ఒప్పుకుని వెళ్తారు. అల్లిల్లేమో చాలా దూరం. ఆ ఊరెళ్ళాక అత్తగారేమో కొత్త అల్లుడు వస్తే ఏ రేంజ్ లో పెడతారు వంటకాలు, ఆ రేంజ్ లో పెట్టారు. మరి పెట్టాక అన్ని తిన్నాక చివరికి ఒక స్వీట్ ఇచ్చారు. ఆ స్వీట్ తిన్నాక ఇతనైతే, అమ్మో అత్తగారు ఇదేంటండి ఇంత బాగుంది, నాకు భలే నచ్చేసిందంటే, నా చేత్తో ఏం తిన్నావయ్యా, మా అమ్మాయి అయితే ఇంకా బాగా చేసుద్దని చెప్పి వాళ్ళ అమ్మాయిని పొగిడేసింది. అయితే ఈ స్వీట్ పేరేంటండి, నేను వెళ్ళి చేయించుకుని తింటానంటే, సరే అని చెప్పుద్ది. గులాబ్ జామ్ బాబు, మా అమ్మాయి బాగా చేసిద్ది, ఎల్లడుగు చేసి పెట్టుద్దని. వీడికేమో నాకన్నా ఎక్కువ మతిమరుపు ఉంది, పేరు మర్చిపోతానేమో అని జపం చేసుకుంటూ వెళ్తున్నాడు. గులాబ్ జామ్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ అని. సరే అని చెప్పి వెళ్లేదారిలో ఒక చిన్న కాలువ లాంటిది ఉంది. అది దాటేటప్పుడు చిన్న గుండ్రాయి అడ్డుపడి కాలువలో పడిపోతాడు. చీ గుండ్రాయి అని తిట్టుకుని అక్కడి నుండి చూడు, గులాబ్ జామ్ కాస్త గుండ్రాయి అయిపోయింది. గుండ్రాయి 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 అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏమైనా గుండ్రాలు చేసి పెట్టవే అన్నాడు. గుండ్రాళ్ళు ఏంటండి అని అది అడిగింది. అదేంటి మీ అమ్మ నువ్వు బాగా చేస్తావని చెప్పింది, నాకు చేసి పెట్టవే అంటే, నాకు తెలియదండి అసలు గుండ్రాళ్ళు అంటే ఏంటో అంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావా మీ అమ్మ అబద్ధం చెప్తుందా, అదాయిదని పెద్ద గొడవ అయింది. పాపం అది ప్రతి స్వీట్ పేరు చెప్పడం, వీడి దాన్ని కొట్టడం, చెప్పడం కొట్టడం, చెప్పడం కొట్టడం, చివరికైతే గులాబ్ జామా అంటది. అనుకుంటే అదేననుకుంటా అంట లాగిదొక్కడు వీకుద్ది.